ఇగో సూస్తున్నారు గదా, బురద నీళ్ళకెంచి పడుకుంటా లేసుకుంటా మొత్తానికి బయటికొచ్చి పానాలను కాపాడుకున్నాడినే. గినొక్కడే గాదు, ఇటు మొకాన బురదలకెంచి ఉరుక్కుంటత్తన్న గీ అన్న సుతం గట్లనే తిప్పలబడి పానాలను దక్కించుకున్నాడు. కొన్నొద్దులకెంచి ఉత్తరాఖండ్ల వానలు దంచి కొడుతున్నాయి. ఇక ఉత్తరకాశీ జిల్లాలనైతే వరదలు జేయంగా ఆడున్న పబ్లిక్ అందరూ మస్తుగా ఆగమైండ్రు. ఉన్నట్టుండి కొండ మీదికెంచి వచ్చిన వరద నీళ్లు జేయంగా దారలి అనే ఊరు మొత్తం నీళ్లలో మునిగిపోయింది. ఇక ఊరంతా ఏడ చూసినా బురదనే కప్పేసింది. ఇట్లా ఇండ్లు మొత్తం మునిగిపోయినాయి. రోడ్లన్నీ ఆగమై రాకపోకలు మొత్తం బంద్ అయినాయి. ఇప్పటికే మెరుపులు వరదలు జేయంగా నలుగురు జీవిడిచిండ్రట. 70 మందికి మీదనే గల్లంతైండ్రట. అయితే ఆ బురద నీళ్ళల్లో చిక్కుకుపోయిన గీళ్ళిద్దరు మాత్రం మొత్తానికి బతికి బయటపడ్డరన్నట్టు. గీళ్ళిద్దరికింకా భూమి మీద నూకలు తినే బాకు ఉన్నట్టున్నది కాబట్టికే గంత పెద్ద ప్రమాదం జరిగినా ఎట్లనో గట్ల బయటపడి పానాలు దక్కించుకున్నారు ఇద్దరు. గిళ్ళ కిస్మతేదో మంచిగుండేవట్టికే పానాలతోని బయటపడ్డరు. కానీ పాపం గీ వరదలు జయంగా ఆడున్నోళ్ళంతా మస్తు గోసపడుతున్నారు. దేవభూమిగా పేరువైన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇప్పుడు ఆకస్మిక వరదలు జయంగా అక్కడి జనాలు మస్తు తిప్పలబడుతున్నారు. మరిగా దేవుని దయ వల్ల జల్దిన గీ వరదలు తగ్గుముఖం బట్టి అక్కడి ప్రజలంతా పైలంగుండాలని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం.